రాజమండ్రి మహాపట్నంలో పరిసర ప్రాంతాల్లో ఉంటూ మీకోసం బ్రతుకుతున్న మీ బిడ్డల్ని ఈ ప్రాంతానికి సురక్షితంగా చేర్చినందుకు మీకు వందనములు. తమ్ముడు నాని గారిని, వారికి ఇచ్చినటువంటి సంఘాన్ని ప్రేమించి చివరి దినాల్లో ఉన్న ప్రపంచానికి మిమ్మల్ని గూర్చిన సంగతులు చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని కూడి వచ్చిన మేమందరం సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించండి. వేదిక మీద ఉన్న తమ్ముళ్లను, పెద్దలను దీవించండి. మీ మాటలు వినడానికి దూర ప్రాంతాల నుంచి కూడా మీ బిడ్డలు ప్రయాసతో వచ్చారు. మీ వాక్యంతో నింపి పంపించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 రోజులు మహాసభల కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం సర్వశక్తిమంతుని యొక్క సంకల్పం ఏంటి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి భూమి మీదకి ఆయన రావడానికి గల కారణాన్ని మొదటి శతాబ్దంలో క్షుణ్ణంగా ప్రజలకి అర్థమయ్యే రీతిలో సాధారణమైన ఉదాహరణలు తీసుకుని ప్రతి మనిషిని ఆలోచింప చేయడానికి ప్రభు చాలా కష్టపడ్డారు అని మనకు తెలుసు. ప్రియులారా, భూమి ఆకాశములను కలుగజేసినటువంటి తండ్రి ఈ లోకాన్ని అనుభవించడానికి మన ఇక్కడికి పంపించి ఆయన మరుగుగా ఉన్న సర్వ ప్రపంచం మీద ఆయనకు ఒక సంకల్పం ఉంది అనేది ఇన్ని సంవత్సరాల నుంచి సాధారణంగా ఎవరూ చెప్పట్లేదు. దేవుడు అనగానే సామాన్యంగా చెప్పుకునేటువంటి మనుషులున్న ఈ ప్రపంచంలో భూమి మీద మాత్రమే దేవుడు చల్లగా చూస్తాడు అనుకుని భూమి మీద మనకు ఎదురయ్యేటువంటి కష్టాలకి దేవుణ్ణి మనల్ని కాపాడమని అడగడం తప్పించి మనకి దేవునికి ఏ సంబంధం లేదు అనుకుంటూ అంతంత మాత్రమే దేవుణ్ణి నమ్ముకుని ఎక్కువగా లోకం మీద ఆధారపడి బ్రతుకుతున్న మనుషులున్న ఈ ప్రపంచంలో మరొకసారి ప్రపంచ ప్రజలకు దేవుని యొక్క సంకల్పాన్ని చెప్పవలసిన అవసరం వచ్చింది. ప్రియులారా, మీరు బాగా ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి సంఘాలలో, వేదికల మీద, చర్చిలలో, సభల్లో మనం వింటున్నది వేరు. దేవుడు బైబిల్లో ఆయన వ్రాయించింది వేరు. ఆయన సంకల్పం మనుషులకు తెలిసిపోతే మనమంతా పరలోకానికి వెళ్ళిపోతాము కదా. మరి అలా వెళ్ళిపోతే మనందరికీ శత్రువైనటువంటి మరి సాతాను ఊరుకుంటుందా మరి? కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక అనేది మనుషులకు తెలియకుండా ఆరాధిస్తున్నట్టు, ప్రార్థనకి వెళ్తున్నట్టు, దేవునికి కానుకలు ఇస్తున్నట్టుగా భ్రమపరుస్తూ మన జీవితాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు క్రైస్తవ జీవితాన్ని ఒక మూసభక్తిలో కట్టిపారేసింది ఈరోజు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు రాక పూర్వమే ఎన్నో కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి ప్రభువారు ఈ భూమి మీదకు పుడతారు అని ఏ మహాత్ముని పుట్టుకను గూర్చి కూడా అంత ప్రచారం ఎవ్వరికీ జరగదు. లోకంలో మేధావులు పుట్టారు, మహాత్ములు పుట్టారు, సంఘ సంస్కర్తలు పుట్టారు కదా. ఇలా పుట్టిన వాళ్ళలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకరు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు భూమి మీద పుట్టిన ఏ మహాత్ముని జనన విధానం గురించి అతను పుట్టక ముందు నుంచి ప్రచారంలో ఎప్పుడూ లేదు. మీరు ఆలోచించారు ఎప్పుడైనా? మరి గాంధీ మహాత్ములు పుడతారు అని ఆయన పుట్టక ముందు నుంచి ప్రచారం లేదు. జవహర్లాల్ నెహ్రూ గారు పుడతారని ఆయనకు పుట్టక పూర్వం నుంచి ఆయన గురించి ఎవరూ చెప్పలేదు. ఈ ప్రపంచంలో ఇలాంటి మహాత్ములు పుడతారు అని ఎవరి గురించి ముందుగా చెప్పలేనట్టుగా మనకు కనపడుతుంది.
ఒక్క క్రీస్తుని గూర్చి మాత్రం కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి ప్రవక్తలు ప్రచురిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఓ మహాత్ముడు భూమి మీదకి వస్తాడు అని ఆయన పుట్టక ముందు నుంచి కూడా ఆర్భాటంగా మరి ప్రకటనలు జరుగుతుంది. ఆలోచించండి ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అనేది సాధారణమైనది కాదని, అందరిలాంటి మహాత్ముడు కాదు అని. ఎందుకంటే ఈయన భూమి మీద ఎంత సంకల్పం ప్రకారంగా పుడుతున్నాడో, ఆయన పుట్టక ముందు నుంచి కూడా ప్రచారం జరుగుతుందంటే ఆయన ఎంత గొప్పవాడో ఆయన మాటల్లో మనకు అర్థమైపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి శిలువ మీద ప్రాణత్యాగం చేసి లోక ప్రజలందరి కొరకు మార్పు కొరకు ప్రాణం పెట్టిన మహనీయుడు ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసుప్రభు ఇంకా లోకానికి మర్మంగానే ఉండిపోయాడు అంటున్నారు పౌలు గారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి ప్రియులరా. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం చదివితే, నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అంటున్నారు. చూడండి ప్రియులరా, సేవ అంటే చర్చిలో ఒక చోట కానీ సమాజంలో ఒక ప్రాంతంలో కానీ చెప్పేది కాదు ప్రియులారా. అది సేవ చేయడం అంటే ఈరోజు మనకి ఈజీ అయ్యింది. కడుపు నిండా సేవకులకు అన్నం పెడుతుంది. కడుపు మార్చుకుని పరిచర్య చేసిన వాళ్ళ అపోస్తలులు కడుపు నిండా అన్నం తింటూ పరిచర్య చేసుకుంటున్నది మనం. కానీ వాళ్ళు పోరాడారంట. దైవరాజ్య విస్తరణ కొరకు, దేవుని మాటలు ప్రజల గుండెల్లో నిలిచిపోవడం కొరకు శిష్యులు అపోస్తలులు పోరాటం చేశారు. నేను దేని కొరకైతే పోరాడుచున్నానో, ఏంటండి, తెలుసుకొని కూర్చున్నాను, ప్రేమయందు అతకబడి సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారై దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తును అంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ కుమారుడు అని కొంతమంది, యేసేపు కుమారుడు అని కొంతమంది, ఆయన బ్రతుకున్న దినాల్లోనైతే వడ్లవాని కుమారుడు అని ఇలాగ క్యాస్ట్ ఫీలింగ్తో, రిలీజియస్ ఫీలింగ్తో, ఏమండి లోకల్ ఫీలింగ్తో ఆయనని చూసిన ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెబుతూ పౌలు గారు అంటున్నారు, దేవుని యొక్క మర్మం అంట యేసుక్రీస్తు. ఇదేం కొత్త మాట అండి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఆరాధిస్తున్నది, మనం గుడిలో ప్రభు గురించి చెప్పుకుంటున్నది, ప్రతి డిసెంబర్ 25న ఆయన గురించి జన్మదినం చేసుకుంటున్నది, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు 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 అని ప్రచురించుకుంటున్నది, ఇవన్నీ మనం వింటుంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మర్మం ఏంటి, ఆయనలో ఉన్న సీక్రెట్ ఏంటి? అసలు దేవుని మర్మం ప్రకారంగా ఈ లోకానికి వచ్చాడు ప్రభు. యేసు ప్రభుని రకరకాలుగా అర్థం చేసుకున్నారు, రకరకాల కోణాలలో ఆయనను చూశారు. ఇప్పటికీ ఆయనని అలాగే చూసేవాళ్ళు కూడా లేకపోలేదు ప్రియులారా. ఎవరు ఎలా చూసినా, ఎవరు ఏమనుకున్నా వాక్యం చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అని పిలువబడే ఈయన దేవుని యొక్క మర్మం. ప్రపంచానికి ఈయన ఒక రహస్యం ప్రియులారా, ఒక మిస్టరీ. ఆలోచించారా? దేవుని యొక్క మర్మమా యేసు ప్రభు? దేవుని యొక్క మర్మమా అండి? అంటే యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలంటే చాలా పరిశీలన చేయాలన్నమాట. ఎవరో సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని నమ్ముకున్నాం మనం, లేదంటే ఎవరో చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభువుని నమ్ముకున్నాం. నమ్ముకోవడమే మహాభాగ్యం అనుకుంటున్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు, ఎక్కడో చోట గోదావరిలోనో, కృష్ణా నదిలోనో, ఏట్లోనో, తోటలోనో ఎక్కడో చోట బాప్తీసం తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. మిగిలిన విషయాలు ఎవరు తెలుసుకుంటారు? మరి ఎక్కడైనా మీరు బాప్తీసం తీసుకుని ప్రార్థనకు వస్తే చాలు, మీరు అదృష్టవంతులే, మీరు పరలోకి వచ్చినట్టు ఎక్కడన్నా బైబిల్లో ఉందా ప్రియులారా?
ఆలోచించండి. ఎంత విలువైన మాటలు, ఎన్ని దశాబ్దాలు శతాబ్దాల నుంచి మరుగున పడిపోయిన సంగతులు ప్రియులారవి. క్రైస్తవ జీవితానికి ఇవన్నీ అర్థమైతేనే మనకు పరలోకం వస్తుంది. బైబిల్ని దేవుడు ఊసిపోకివ్వలేదు, కాలక్షేపం కొరకు రాయించలేదు, నాకు అంటూ బయోగ్రఫీ ఉండాలని దేవుడు ఇవ్వలేదు. దీన్ని సర్వ ప్రపంచ మనుషుల రక్షణ కొరకు ఇచ్చిన మహాగ్రంథాన్ని ఎంతమంది దీనిని మనసు పెట్టి చదువుతున్నారు ఈరోజు? ఆలోచించండి. నిజంగా మనసు పెట్టి చదువు ఉంటే అందరి వాక్యాలు ఒకలా ఎందుకు లేవు? అందరి పద్ధతులు ఒకలా ఎందుకు లేవు ప్రియులారా? అందుకనే క్రీస్తు అప్పుడే కాదు ఇప్పటికీ మర్మమే. నిజంగా దేవుని యొక్క మర్మంగా భూమి మీదకి వచ్చిన ప్రభు, ఆ మర్మం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఈ భూమి మీదకి రావాలని దేవుడు అనుకున్నది, ఆయన మనసులో దాచుకున్నది. ఆయన గుండెల్లో యేసుక్రీస్తు ప్రభుని ప్రపంచంలోకి పంపించాలి అని అనుకుని ఆయన మనసులో దాచుకుని కాలం వచ్చే వరకు వెయిట్ చేశాడు, సమయం వచ్చే వరకు వెయిట్ చేశాడు. అందుకే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలం? ఏ కాలమో మనకు అనవసరం. 25 వచ్చింది కనుక కోడి మాంసం తెచ్చుకోవడం, ఫలవ చేసుకోవడం, బంధువులందరినీ పిలుచుకోవడం, కడుపు నిండా తినడం, పండగ అయిపోయిన తర్వాత ప్రభువును పక్కన పెట్టడం, మన లోకంలో కలిసిపోవడం. అదే కదండి మనం నేర్చుకున్నది. అందరికీ పండుగలు ఉన్నాయి, క్రైస్తవులకి పండుగ లేక ఇబ్బంది పడుతున్నారని క్రిస్మస్ చేసుకోవడానికి పుట్టలేదండి యేసు ప్రభు. అందరూ పండుగలు చేసుకుంటున్నారు, నా బిడ్డలకు పండుగలు లేదని దేవుడు పంపించలేదండి ఆయన్ని. పండగ కోసం కదండి ప్రభు వచ్చింది. పండగ చేసుకుని పక్కన పెడితే ఎలా మరి? ఆలోచించండి. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు అంటున్నాడు చూడండి. ఏ కాలం అది? యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచానికి రావాలనే కాలం. సృష్టి పుట్టక మునిపే తీసుకున్న నిర్ణయం, ఆయన అనుకున్న కాలం లోకమునకు సమీపించినప్పుడు. చూసారా, ఇది ఒక సంకల్పం ప్రియులారా. లోకాలు పుట్టక మునుపు దేవుడు కలిగి ఉన్న మహా నిర్ణయం ఇది. ఈ రహస్యాన్ని అప్పుడప్పుడు ప్రవక్తలకు మాత్రమే చెప్పి మర్మంగా మనకు ప్రకటించారు పూర్వీకులకి. అందుకనే క్రీస్తు వచ్చే వరకు, క్రీస్తు ఎందుకు వచ్చాడో చాలామందికి తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు. అందుకే ప్రవచనాలు కానీ లేఖనాల మీద మనసు లేని ప్రజలు యేసుప్రభుని వడ్లవాని కుమారుడు అన్నారు, యేసుప్రభు గారిని సంఘ సంస్కర్త అంటున్నారు. ఇప్పుడైతే యేసుప్రభు గారిని మరియమ్మ కుమారుడు అంటున్నారు. ఇప్పుడైతే ఇప్పటికీ రహస్యమేనా అది? మరి ఆలోచించండి. ఈ పాటికి తెలిసిపోవాలి. అదే అంటున్నారు పౌలు గారు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మళ్ళీ స్పష్టముగా తెలుసుకోవాలంటండి. యేసుప్రభు గారిని పైన తెలుసుకుని వెళ్ళిపోవడం కుదరదు. వింటున్నారా? సరిగ్గా టైం చూసుకుని చర్చిలో ఎప్పుడు కానుకలు పడతారో ఆ టైంకి వచ్చి కానుకేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది. దేవుడు ఏదో పాపం పేదోడు అనుకుని రూపాయి పాపాయి ఇస్తే ఏదైనా పులిచి పెట్టుకుంటాడు అనుకుంటున్నారు, ఇంత అన్నం వండుకుంటా అనుకుంటున్నారు పాపం. అందుకే కానుకలే సమయానికి వస్తారు కొంతమంది, టక్కుమని కానుకేసి వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా? అలాంటి వాళ్ళకి స్పష్టంగా తెలిసాడా క్రీస్తు? కొంతమందికి గుడికి ఏమైనా పాలరాళ్ళు కొనిస్తే బాగుంటుంది, గంట కొనిస్తే బాగుంటుంది, టైల్స్ వేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు, ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి, ఇంత విశాలమైన ప్రపంచం కట్టిన దేవుడికి 1/2 ఎకరం స్థలంలో ఒక చర్చ్ కట్టుకోవడం చేత కాలేదా? ఇంతవరకు ఏ మహాత్ములైనా ఆలోచించారా? ఇంతటి విశాలమైన ఈ ప్రపంచాన్ని కట్టిన దేవదేవుడు తనకంటూ ఎక్కడైనా 1 ఎకరం పొలములో చిన్న సంఘం కట్టుకోలేడా? ఎందుకు కట్టుకోలేకపోయాడని ఆలోచించలేదు, కానీ ఎక్కడో చోట దేవుడికి ఒక గుడి కట్టాలని ఆలోచించారండి. ఇంకా గుడిని పరలోకంలో చూసుకుంటున్నారండి. మాసిపోనివ్వడం లేదండి దాన్ని. ప్రతి సంవత్సరం రంగులు వేయడం, ఆర్భాటంగా చూసుకుంటున్నారు.
దేవుడు అనుకున్నది మనం వెళ్ళే మందిరాలు పరిశుద్ధంగా ఉండాలని కాదండి, మందిరంలోకి వెళ్ళేవాడు బాగుండాలి, మందిరాల్లోకి వచ్చేవాళ్ళు బాగోవాలి. అసలు వాళ్ళు బాగున్నారో లేదో చూసుకోవాలండి బాబు. అసలు మనిషిని చీడ పురుగులాగా తీసి పారేశారు, మనిషికున్న కట్టుకున్న కట్టడాలకు విలువనిచ్చారు. పరలోకం వెళ్ళేది ఎవరండి? మనుషులు కదా ప్రియులరా? ఆలోచించండి. అందుకనే క్రీస్తు దేవుని యొక్క మర్మమని ఎలా తెలుసుకోవాలంట? స్పష్టముగా తెలుసుకోవాలి. యేసుప్రభు ఎవరో తెలిసారా? క్రైస్తవ బిడ్డలకి ప్రభు స్పష్టంగా అర్థమైపోయాడా? ఎవరి సంగతో మనకు అర్థమయ్యాడా? బాగా తెలిసిపోయాడమ్మా ప్రభు మీకు? ఆలోచించాలి. లోకాలు పుట్టక మునుపు నాటి సంకల్పం ప్రకారంగా ప్రభు ఈ లోకానికి వస్తే అంతంత మాత్రమే తెలుసుకుని మిగతాదంతా మీ సొంతంగా చేసుకుని ఎక్కడికి వెళ్తారు? అసలు ఎవరిస్తారు మనకు పరలోకం? ఇంతటి విలువైన వాక్యాలు రాయడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని వందల మంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు, ఎన్ని కాలాలు చూశాడు దేవుడు. అసలు దేవుని కష్టం ఇలా నిర్వీర్యమైపోతే మనం ఎలా పరలోకం వెళ్తాం? ఆలోచించండి ప్రియులారా. అందుకనే చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, పూర్వకాలమందు నానా సమయాల్లోనంట. ఎప్పుడమ్మా? పూర్వకాలంలో అప్పటికి ఇంకా చైనా వాళ్ళు పేపర్ కనిపెట్టలేదు, జాన్ గుటెన్బర్గ్ అత్యంతరం కనిపెట్టలేదు. అంతంత మాత్రంగా అభివృద్ధి చెందిన ప్రపంచ మనుషులు ఉన్న ఈ లోకంలో అప్పటికి ఎలాంటి టెక్నాలజీస్ లేని కాలంలో, పూర్వకాలం నుంచి దేవుడు మనుషులను రక్షణ కొరకు సంకల్పాన్ని ప్రచురించి ఎన్ని ప్రణాళికలు వేశాడండి దేవుడు. అసలు దేవుడు అంటే మగటం లేని మహాచక్రవర్తి అండి. కష్టం, బాధ, ఇబ్బంది, కన్నీళ్లు లేని దేవుడండి. బాధ అంటే తెలియని దేవుడండి ఆయన. సుప్రీం అండి ఆయన. అలాంటి దేవుడికి ప్రవక్తల్ని ఏర్పరచుకోవడం, మనుషులకు వాళ్ళ ద్వారా మనకి సందేశాలు అందించుకోవడం, అసలు ఏంటి అసలు ఇది? ఎందుకండి పాపం ఆయనకి అంత రిస్క్ ఎందుకండి? ఏ సేవకులను ఆలోచిస్తున్నారా? ఏ సంఘబిడ్డలను ఆలోచిస్తున్నారా? ఏ క్రైస్తవ సోదరిమణులను ఆలోచిస్తున్నారా? అసలు దేవునికి అంత రిస్క్ ఏంటండి? మనం ఏమైనా జమీందారులో ఏంటి? మన కాళ్ళ దగ్గరికి ప్రవక్తల్ని పంపించేంత చెప్పించడానికి మీరైనా గొప్పోళ్ళ? మనం ఏమైనా ఆఫీసర్లా? మనం దేవుడి కంటే ఏమైనా ఉన్నతమైన వాళ్ళమా? మనం యాపాటి వాళ్ళం? మనం ఎంత పెద్ద డిగ్రీలు కలిగి ఉన్నా, మనకెంత పెద్ద హోదా ఉన్నా, ఎన్ని అంతస్తుల బిల్డింగ్ ఉన్నా ఊపిరి ఉన్నంత వరకే తెలుసు మనకి. ప్రాణం పోతే కుక్కకి మనిషికి ఏ తేడా లేదు. చచ్చిపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్కి తాపి మేస్త్రికి ఏ తేడా లేదు. ఆలోచించారా? దేవుని బిడ్డలారా, బ్రతికున్నప్పుడు కొద్ది జీవితమనే సంగతి తెలిసి కూడా ఈ జీవితాన్ని దేవుని కొరకు పరిపూర్ణం చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడని మర్చిపోయి లోక సంబంధంగా బ్రతుకుతూ ఆశల వలయంలో కొట్టుకుపోతే చివరికి ఏ లోకంలో తేల్తామో మీరు ఆలోచించాలి. ఈ రాత్రి సభలంటే మామూలుగా చెప్పుకుని వెళ్ళిపోయేవి కాదు. ఈ ప్రాంతంలో నేను ఎన్ని సభలు జరగడం చూశానో. సభలు జరగడం ఇదేదో క్రమం అనుకుంటున్నారు. సభలు జరగడం అనేది ఇదేదో ఆనవాయితీ అనుకుంటున్నారు. వాళ్ళ సంఘం పెట్టుకుంటే మా సంఘం పెట్టుకోవాలి, మా సంఘం పెట్టుకుంటే వాళ్ళ సంఘం పెట్టుకోవాలి, వీళ్ళు పెడితే వాళ్ళు పెట్టాలి, వాళ్ళు పెడితే వీళ్ళు పెట్టాలి. ఎవరు పెడితే ఏమైంది? సమాజంలో ఏం మార్పు వచ్చింది? చాలా చోట్ల చూశాను నేను. ఈసారి నన్ను తీసుకొచ్చారనుకోండి, రేపు ఇంకొక ఆయన తీసుకొస్తారు స్పీకర్ని, రేపొద్దున ఇంకొక ఆయన తీసుకొస్తారు, రేపొద్దున ఇంకొక ఆయన తీసుకొస్తూ ఉంటారు. సంవత్సరం ఒకే స్పీకర్ ఎందుకురా? స్పీకర్ని మారుద్దావురా అంటారు. స్పీకర్లు మారుతున్నావు కానీ నువ్వు మారడం లేదు. మారవలసింది స్పీకర్లు కాదు, వింటున్నారా? స్పీకర్ని మార్చి ఈ సంవత్సరం అయినా పొద్దున్న పప్పుచారు కనుక రాత్రికి మాంసం కూర, రాత్రి మాంసం కూర, తెల్లారికి వంకాయ కూర మారుతున్నట్టు, పూటకి కూరలు మార్చుకు తింటున్నట్టు, పూటకి తిండి మార్చుకుని తింటున్నట్టు స్పీకర్లు మారుస్తారేటండి బాబు మీరు మారకుండా? మనుషులండి మారాలి, మనం కదా మారవలసింది.
మన మార్పు కొరకు కదా మనం సభలు పెట్టుకుంటున్నది. యేసు ప్రభు వస్తే ఏం చేస్తాడో భయం లేకుండా బ్రతుకుతుంటే ఏమైపోతాం ప్రియులారా? ఎవరూ చెప్పకపోతే ఎలాగండి ఈ సమాజానికి? ఎవరూ చెప్పకపోతే ఎలా మరి? పరలోకానికి వెళ్ళే రిజల్ట్ ఏమో చాలా తక్కువ అని దేవుడు చెప్పాడు. చాలా తక్కువ మంది మాత్రమే నిత్య జీవాన్ని సంపాదించుకుంటారని బైబిల్ చెప్తున్నప్పుడు నేను వెళ్ళనేమో అని భయం లేదేటండి అసలు? ఆలోచించండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధాలుగా అంటే అర్థం ఏంటండి? నానా సమయములు అంటే అర్థం ఏంటండి? దేవుడు భూమి మీదకి దేవదూతలను పంపించినప్పుడు రాత్ర, పగల, తెల్లవార, మిట్ట మధ్యాహ్నమా, సమయంతో సంబంధం లేకుండా మానవ జీవితాలను పరిశుద్ధమైన జీవితం వైపు నడిపించడానికి తండ్రి ఎంత కష్టపడ్డాడండి పూర్వకాలం నుంచి. అదేనండి ఈ మాటకు అర్థం. సులభంగా లౌకికంగా చదువుకుని వెళ్ళిపోతున్నాము ఇన్ని సంవత్సరాలు మనం. సమాజం మారాలండి. యేసుక్రీస్తు రాకమునుపు ఇలాగే ఉండి యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే ఉంటే అసలు ఆయన రావడం ఎందుకండి భూమి మీదకు? ఆలోచించండి ప్రియులారా. ఇలా ఉండకూడదనే కదా ప్రభు మన మధ్యకు వచ్చాడు. కక్షలతో, భేదాలతో, కుతంత్రాలతో, కుళ్ళుతో పరిచర్యలు చేసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ వెళ్ళకూడదని కదా ప్రభు వచ్చాడు. నశించిపోతున్న సమాజం ఇలా ఉందనే ప్రభు వచ్చినప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటే ఆయన రాక వల్ల ప్రపంచానికి మరి ఏం మేలు జరిగిందో ఆలోచించాలి. మీరు ఆలోచించాలి ప్రియులారా. అందుకే నానా సమయాలు తీసుకున్నాడు దేవుడు. రాత్రనక, పగలనక, మధ్యాహ్నమనక, తెల్లవారనక, సమయం అనక, అసమయం అనక దేవుడు ఎంతమందిని పంపించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో. నానా సమయముల్లోనూ నానా విధములుగా, నానా విధాలుగా మన ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు అందరికీ ఒకే విధంగా మాట్లాడలేదంట. అందరి దగ్గరికి ఒకేసారి వెళ్ళలేదంట. ఒక్కొక్క ప్రవక్తను ఒక్కొక్క విధంగా దర్శించాడు. ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్క మాదిరి జీవితాన్ని చూపించాడు. ఒక్కొక్క ప్రవక్తను ఒక్కొక్క చోటకి వెళ్ళమని శాసించాడు. ఆలోచించండి. ఇవన్నీ ఎవరి కోసం? 6 అడుగుల మనుషులుగా భూమి మీద బ్రతుకుతున్న మన కోసమేనండి. ఆలోచించండి. ఇంతమంది చెప్పాలండి మనకి? చిన్న ఆకారం కలిగిన మనుషులుగా భూమి మీద బ్రతుకుతున్న మనం ఏనుగంత లేవు. మనం ఒంటంత పెద్దవాళ్ళం కాదు మనం. చూడండి, బండి కట్టి రైతు బండి మీద కూర్చొని ఎడ్లు తోలుతూ ఉంటాడు. కొడుతుంటే తల దించుకుని వెళ్ళి లాక్కుంటే వెళుతూ ఉంటాయి బండిని. అలాగనే ఎద్దు తలుచుకుంటే పైన ఉన్నవాడు ఉంటాడా? ఆలోచించండి. చాలామంది గేదె దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని పాలు తీస్తూ ఉంటారు. పాలు ఇవ్వడంలో తేడా వస్తే కొడతా ఉంటారు. వెనక్కి తిరిగింది అనుకుని పాలు తీసేవాడు ఉంటాడా? అలాంటి చిన్న జీవితం మనది భూమి మీద. మనకంటే పెద్దవి, మనకంటే బలమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ తల వంచుకొని దేవుడి కొరకు బ్రతుకుతున్నాయండి. సృష్టి అంతా సక్రమంగా ఉంది. దేవుడి చేత చేయబడిన ప్రకృతి అంతా చక్కగా ఉంది. సృష్టిలో ఏ లోపం లేకుండా చక్కగా దేవుని ధర్మాన్ని అది నిర్వర్తిస్తున్నాయి ప్రియులారా. ధర్మాన్ని మరిచిపోయి విధి నిర్వహణలో వెనకబడిపోయిన వాడు మనుషుడు ఒక్కడేనండి. ఆ మనిషికే దేవుడు మాటలు చెప్పాలనుకున్నాడు. ఆ మనిషికే దేవుడు తన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. ప్రపంచాన్ని ఏదో రకంగా ఏదో ఒక మాట చెప్పి దేవుని మాటలతో ఆకర్షించి మహాలోకానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు దేవుడు. కానీ ఎవరికి కావాలి? ఎన్ని సంకల్పాలు, ఎన్ని ప్రణాళికలు దేవుడు వేస్తే ఎవరికి కావాలి అసలు? అది దేవుని బిడ్డలారా, ఆదామవ్వలు తప్పు చేసినప్పుడే లోకాన్ని తీసి అవతల పారేయాలి దేవుడు. కానీ ఎందుకో ఉంచాడు. ఆదామవ్వలనే 2 మనుషుల వల్ల సృష్టికర్త పరువు పోయింది. అప్పుడే తీసి పారేయాలి, కానీ ఉంచాడు. ఎందుకో తెలుసా? మన కొరకు, మన పాపముల కొరకు మనల్ని విముక్తులు చేసి పరలోకం తీసుకెళ్ళటానికి ఒక దివ్యమైన సంకల్పాన్ని ప్రచురించాడు దేవుడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక
5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందని భూమి మీదకి. ఏమా, పాపం అంటే మనకు పెద్ద లెక్కలేదు కదమ్మా. పాపం అంటే మనుషులకి పెద్ద లెక్కలేదు. పాపం చేస్తానే దేవుడికి కానుకలు ఇస్తూ ఉంటారు, పాపం చేస్తానే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు, దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు, ఏమంటే పాపం చేస్తానే అన్నీ మూటగట్టుకుంటూ ఉంటారు. కానీ పాపం ఉన్నవాళ్ళు దేవుడి దగ్గరికి వస్తే మారకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. అది ఒక మనుషుని ద్వారా ప్రపంచంలోనికి పాపం అనేది వచ్చిందంట. పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలా ప్రవేశించిందో చెప్తున్నాడు. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం అనేది లోకంలోనికి ప్రవేశించింది, మనిషికి చావు వచ్చింది. ఏమండి, మానవ జీవితంలో చావు ఎంత భయంకరం అండి కదా. మనం ఎంత ధైర్యంగా ఉన్నామో, ఎందుకంటే డాక్టర్ గారు మన రిపోర్ట్లు చూసి నీకు ఏ ప్రాబ్లం లేదు, ఏమి లేదన్నారు కదా అని. అప్పటికి ఏమీ లేదు, ఇంకెప్పుడు ఏమి రాదేటి. ఆ రిపోర్ట్లో అప్పటికప్పుడు నీకేమీ లేదు. భవిష్యత్తులో ఇంకో రిపోర్ట్ వస్తుంది. ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో ఇంకొక రిపోర్ట్ వస్తుంది. దాంట్లోనే ఏమి ఉండదు అనుకుంటున్నారా? పోనీ ఏమీ లేదని రిపోర్ట్ వస్తే మాత్రం చావు రాదనుకుంటున్నారా? చనిపోయిన వాళ్ళందరూ రోగాలు వచ్చే కాదు, లారీ కింద చనిపోతున్నారు, ట్రైన్ కింద చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని నదుల్లోకి దూకి చనిపోతున్నారు, హత్య కావించబడి చనిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మొత్తానికి మానవ జీవితాన్ని గడగడలాడించే మృత్యువు పాపం ద్వారా లోకంలోనికి ప్రవేశించిందని చెప్తున్నాడు దేవుడు. మరణం ఎలాగొచ్చింది ఈ ప్రపంచానికి తెలియదు, ఆరిజన్ ఏంటో లోకానికి తెలియదు, కానీ మధ్యలో జరిగిందని తీసుకుని ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది. మరణం అనేది ఎందుకు చచ్చిపోతున్నాం భూమి మీద మనం అడగండి, ఎవరికైనా చెప్తారేమో. అలా చెప్పేది ఏకైక గ్రంథం బైబిల్. ప్రియులారా, ప్రతిదానికి పరిష్కారాన్ని సూచించే గ్రంథం. సృష్టి ఎలా పుట్టిందో బైబిల్ చెప్తుంది, మృత్యు ఎలాగొచ్చిందో బైబిల్ చెప్తుంది, మనిషి ఎలా పుట్టాడో బైబిల్ చెప్తున్నదే కరెక్టు. మిగతా ఎన్ని వదంతులవన్నీ ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, శాస్త్రవేత్తలు కూడా అదే చెప్పారు. భూమి లోపలున్న మరుగుతున్న మట్టిలో అమైనో యాసిడ్స్ ఉన్నాయంట. లోపల భూగర్భంలో మరుగుతున్నటువంటి వేడి మట్టిలో అమైనో యాసిడ్స్ ఉన్నాయి, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. వాటికి జీవరాశులను పుట్టించే శక్తి ఉందంటున్నాడు. ఇప్పుడు మరి అదే మాట బైబిల్ ఎప్పుడు చెప్తుంది? నేల మట్టి నుండి నరుని నిర్మించాడు. బైబిల్ చెప్పింది ఎందుకు కరెక్ట్ అంటే, ప్రపంచ శాస్త్రాన్ని నమ్ముతారు కనుక ఆ శాస్త్రమే బైబిల్ దగ్గరగా వచ్చింది. ఇప్పుడు వింటున్నారా దేవుని బిడ్డలారా? బైబిల్ అంత గొప్పది, మన చేతుల్లో ఉంది. ఎంత విలువైన గ్రంథం ఇది, ఎంత చక్కగా మనం చదువుకోవాలి దాన్ని. అసలు అలాంటిది మృత్యువు లోకంలోనికి ఎలాగొచ్చిందో చెప్తుంది చూడండి. పాపము చేయడం వల్ల మనుషులకి మృత్యు వచ్చి పడింది. మరి చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు కదండి అంటే, అక్కడి నుంచి ఎవరైనా చనిపోయే ప్రాసెస్ వచ్చింది. ఫస్ట్ అలాగొచ్చింది, తర్వాత మన నెత్తి మీదకి వచ్చింది. అందరూ చనిపోవాల్సిన అవసరం వచ్చింది. మరి ఏం చేస్తాం? అంతే కదండి. ఎవరోనంట కారులో గ్లాసులు పైకి దింపేసుకొని, కారు గ్లాసులు ఉంటాయి కదండి, అద్దాలు నల్లని ఫిల్మ్తో ఉంటాయి. లోపల ఎవరున్నారో కనపడేవారు కాదు ఇది వరకు. ఆ లోపల కూర్చుని మందు తాగుతూ హత్య చేసుకుంటూ పుడుచుకుంటున్నారంట, మర్డర్ జరుగుతుందంట. ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వారు చూసిన తర్వాత సుప్రీంకోర్టు వరకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే, గ్లాసులకి ఫిలిం ఉండకూడదు, కారు అద్దాలకి ఫిలిం తీసి పారేయాలి, లోపల ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి అనుకుని ఫిలిం తీసి పారేశారు. ఏమండి, ఒక్కడ చేసిన దరిద్రానికి అందరికీ వచ్చింది. ఆడెవడో కారులో కూర్చుని ఏదో చేస్తే మంచోళ్ళు కూడా అనుభవిస్తున్నారు ఇప్పుడు. మరి చూసారా? మరి అలాగా నాశనం అనేది ఒకళ్ళిద్దరు తెచ్చి పెడతారో అందరూ అనుభవిస్తారు. అలాగా మన పూర్వీకులు తెచ్చిన పాపానికి అందరూ మరణాన్ని అనుభవిస్తున్నారని చెప్తుంది బైబిల్. అలాగని చచ్చిపోదామా? ఏంటమ్మది? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలా ప్రవేశించిందో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంక్రమించింది. అయితే చచ్చిపోదామా?
చావే మానవ జీవితానికి పరిష్కారమా? మరణాన్ని తప్పించుకోలేం గనుక నాశనం అయిపోదామా? జీవితాన్ని భూమి మీద ముగించేసుకుందామా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంకల్పం ప్రకారంగా వచ్చారు. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది కనుక కిందకి చదువుకుంటూ వెళితే ఒక మనుషుని ద్వారా మనందరికీ జీవం వచ్చిందని ఉంటుంది. ఒక మనుషుని ద్వారా మనందరికీ పునరుద్ధానం వచ్చిందని ఉంటుంది. పోతే పోయారులే, తప్పు చేశారు, చచ్చిపోతారు, నాశనం అయిపోతారు, నరకానికి పోతారు, దరిద్రులు అనుకోలేదు. దేవుడు తన కుమారుని వల్ల మనకి ఇవ్వాలనుకున్నాడు. ఇలాంటి ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉంది ప్రియులారా? అందుకే చెప్తున్నాను, మనం ఏం గొప్పవాళ్ళం అండి? మనం నరకానికి పోతే ఆయనకి ఎందుకు? మనం నాశనం అయిపోతే ఆయనకి ఎందుకు? ఆయన దేవుడు కదా, ఆయన చేతులు దులుపుకేసుకోవచ్చు కదా. పోతే పొండ్రా, నాకు అపకీర్తి తీసుకొచ్చారా మీరు అని దేవుడు మనల్ని కొట్టిపారేయచ్చు కదా. లేదు ప్రియులారా, అయినా సరే మన కొరకు ఒక సంకల్పాన్ని దేవుడు రచించాడు. ఆ సంకల్పం ప్రకారంగానే నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టాలి అన్నది ఈ రోజుది కాదు ప్రియులారా. మనం చేసుకుంటున్న పండక్కి ఆయన పుట్టడానికి గల కారణానికి ఏ సంబంధం లేదు. ఏదో మన అవసరం తీర్చుకుంటున్నాం. పండగ అంటే మనుషులకి ఇష్టం కనుక అప్పుడే చాలామంది రెడీ అయిపోయారు. అక్కడక్కడ సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, ఆ క్రిస్మస్లు, ఈ క్రిస్మస్లు తెగ చేసుకుంటారు. సీజన్ రాగానే ఇదే పని. మనం పడుతున్నంత ఆనందం మనల్ని గూర్చి దేవుడు పడుతూ ఉంటాడా? అండ్ మీకు మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూడండి ప్రియులారా. మనసుంటే, నిజంగా మీ మనసులో ఆయనకి చోటు ఉంటే, మీ వాక్యాన్ని మీరు నమ్ముతుంటే, క్రైస్తవ సోదరి మనులారా, ఎవరు నమ్మకపోయినా మీరు నమ్మండి దయచేసి. దేవుని ఆవేదన అర్థం చేసుకుని ముందుకు సాగుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాల్లో మీరు కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఇక్కడ రాయబడి ఉందో చూడండి. సంపూర్ణమైన తిమోతికి రాసినటువంటి మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రియులారా, పాపము చేసే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఏనా, నేనేం దేవుడి మాట ఏం వెక్కరించాను అనకండి. మీరు తప్పు చేస్తే దేవుడు ఆజ్ఞని అతిక్రమించేసినట్టే. నేను ఆదామంత పాపం చేయలేదనకండి. దేవుడు చెప్పిన మాటని ఎవడు చెయ్యకపోయినా ఆదాము లాంటి తప్పు చేసినట్టే. మర్చిపోకండి, ఏ దేవుడు చెప్పిన ఏ ఆజ్ఞని మీరు పాటించకపోయినా మీరు అతిక్రమించినట్టే. మర్చిపోకండి, ఆజ్ఞను అతిక్రమించిన ఆదామమ్మల్ని దేవుడు నెత్తి మీద పెట్టుకోలేదు, తోటలో నుంచి బయటికి పంపించేశాడు. ఇప్పుడు కూడా మనల్ని కూడా తోటలో నుంచి బయటికి పంపుతాడు అనుకోకండి, పరలోకం వెళ్లకుండా నరకానికి పంపిస్తాడు. వింటున్నారా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను దేవుడు ఏం చేయొద్దంటే అది మీరు చేశారంటే మీరు పాపం చేస్తున్నట్టు లెక్క. అబ్బే, నేను వ్యభిచారం చేయట్లేదండి, నేను దొంగతనం చేయట్లేదండి, నేను మోసం చేయట్లేదండి, హత్య చేయట్లేదండి, చిన్న అబద్ధం అండి అంటావా? అదే పాపమే. హత్యలు చేయకు, గూండాయిజం చలాయించుకు, దొంగతనం చేయకు అని చెప్పింది దేవుడు అబద్ధం ఆడమని చెప్పాడేంటి? పర్వాలేదన్నాడా? అది కూడా అందులోనే ఉంది. దేవుడు వద్దన్నది చేసే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడం. దేవుడు ఏది వద్దన్నాడు మానేయాలి. క్రైస్తవ బిడ్డలు చేయకూడదు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు, పదవి అధికారాల కొరకు ఆశపడి, నా ఇంటి పేర్లలో ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, నాకేం పర్వాలేదు, నన్ను ఎవడు ఎదిరించడానికి ఉంటారేమో. చచ్చిపోయిన తర్వాత మనం ఒక్కళ్ళ నిలబడాలి దేవుడి దగ్గర. అప్పుడు ఎవరు సపోర్ట్ ఉండదు మనకి. తెలుసా మీకు? ఒంటరిగా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మన లోకాన్ని విడిచిపెట్టి. అందుకే చెప్తున్నాడు ప్రియులారా, ఆలోచించారా? మరి ఆజ్ఞను అతిక్రమించకూడదంట. ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం అంట. అప్పుడు అంటున్నాడు, చూడండి ఎంత బాగా చెప్పాడో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే రోగాలు తీసేయడానికి కాదా ఏంటి?
యేసుప్రభు గారు ఏదో రోగాలు తీయడానికి వచ్చినట్టు ఎక్కడ చూసినా అండి, మీరు గమనించలేదు, నేను అన్నీ చూస్తున్నానండి. నేను సమాజాన్ని పర్టికులర్గా పరిశీలించి చూస్తున్నాను, సొసైటీని. నేను ఈ మధ్యకాలంలో సంఘాలు తగ్గిపోతున్నాయి, చర్చిలు తగ్గిపోతున్నాయి. చర్చిలకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా రాబోయే కాలానికి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే చర్చిలు మానేసి ఎక్కడ చూసినా స్వస్థతశాలలు వేయడానికే చూస్తున్నారు. ఎందుకంటే చర్చిలో ఏం ఇన్కమ్ ఉంటుందండి, ఏమొస్తుందండి పాపం సేవకులకి కదా. అదే స్వస్థతశాలనుకో, ఒక్కొక్కడు 7 వారాలు వచ్చారంటే 7 బదులు 70. కొంత డబ్బులు వాళ్ళకి 700 7 సార్లు వస్తే 1000 ఇస్తే 7000. అందుకని చర్చి కంటే కూడా స్వస్థతశాల ఇన్కమ్ బాగుందనుకుంటున్నారు పాపం చాలామంది. కానీ అక్కడ జరుగుతుందని ఎవరు చెప్పారు మనకి? ఆలోచించండి. నిజంగా మీరు భక్తిపరులు అయితే, మీరు విశ్వాసం ఉంటే, మీరు దేవుని కొరకు బ్రతికే బిడ్డలు అయితే, మీరు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసినా మీ మొర వింటాడండి ఆయన. నేను ఇంట్లో ప్రార్థన విన్నాను, స్వస్థతశాల కడే వింటాను, చర్చిలో వింటాను ఎక్కడ చెప్పాడండి. చాలామంది మంచి మనసుతో వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కానీ మీరు మారకుండా ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే ఎవడంటారు? అంత తింగర దేవుడు ఎవరు ఉన్నారు? ఆలోచించండి. అందుకనే పాపములను తీసివేయుటకే యేసుక్రీస్తు, ఏంటమ్మా మళ్ళీ చదవండి 5వ వచనం, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయడు. సృష్టి పుట్టక ముందు నాటి సంకల్పం. ఇందాక పౌలు గారు చెప్పారే, యేసు దేవుని మర్మం అని చెప్పారే, ఆ మర్మం ప్రకారంగా లోకానికి రక్షణ ఇవ్వడానికి, మనుషులలో ఉన్న అవిధేయతను తీసేయడానికి, పాపరహితులుగా చేసి పరలోక రాజ్యమును తీసుకెళ్ళడానికి ప్రభు వచ్చాడంట. పాపములను తీసివేయడానికి ప్రభు వస్తే, పాపములో ఉండి మందు తాగుతూ క్రిస్మస్ చేసుకుంటావా? ఆలోచించండి. పాపం లేకుండా ఉన్నవాళ్ళు చేసుకోవలసిన పండగది, పరిశుద్ధులు చేసుకోవలసిన పండగ క్రిస్మస్. పాపము లేని వాళ్ళు, పాపము తీసేసుకున్న వాళ్ళు, మారు మనసు పొంది పరిశుద్ధులుగా బ్రతికే వాళ్ళు చేసుకునే పండగ అండి అది. అందుకొచ్చాడండి ప్రభు. పాపములో నుండి హృదయం నిండా కుళ్ళు పెట్టుకుని మనసు మారకుండా తాగుబోతు వేషాలు వేసుకుంటూ పండగ చేసుకుంటూ ఎవరు సహిస్తారు దాన్ని? ఎవరు సహిస్తారు? పాపంతో ఉండి పండగ చేసుకోవడానికి కాదు ప్రభు వచ్చింది, పాపం లేనివాడు చేసుకునే పండగ అది క్రిస్మస్ అంటే. మోసం లేనివాడు చేసుకునే పండగ అది, మార్పు చెందిన వాళ్ళు చేసుకునే పండగ అది. చూసారా? పాపములను తీసివేయటానికి ఆయన వస్తే, పాపములు ఉంచుకొని కంటిన్యూ అయిపోతే ఆయన సంకల్పానికి మనం అడ్డు తగిలిన వాళ్ళం కాదా? దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. రాత్రి యేసుప్రభు గారు తిరిగి వచ్చే కాలం ఇది. యేసుప్రభు గారు వచ్చి వెళ్ళిపోయారు. రెండోసారి మరలా వచ్చే కాలంలో ఉన్నాం మనం పిల్లరా. ఇలాగే నామకార్థంగా బ్రతికితే, ఇలాగే అవిధేయులుగా బ్రతికితే, ఇలాగే ఏమీ తెలియని వారుగా మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామండి అసలు? ఆలోచించండి. ఎన్ని ప్రణాళికలు వేయాలండి దేవుడు మన కొరకు. నానా సమయంలో నానా విధములుగా ఇవన్నీ ఎవరి కోసం అండి బాబు? ఇంకెన్ని ప్రణాళికలు రచించాలి దేవుడు మన కొరకు? ఇంకెంతమందిని పంపించాలి? ఇంకెన్ని సభలకు మిమ్మల్ని తీసుకురావాలి చెప్పండి? చిన్న మనసు కలిగిన, చిన్న హృదయం కలిగిన మనకే ఇంత పట్టుదలైతే, మన మనసే ఇంత మొండిదైతే, లోకాలను కలుగజేసిన దేవుడు ఆయన ఎంత మొండితనంగా ఉండాలండి మన పట్ల. ఆయన ఏమో మనం ఏదైనా అడిగితే సర్రమని ఐస్ క్రీమ్లో కరిగిపోవాలి, మీరు మాత్రం రోల్లాగా చక్కగా టైట్ అయిపోవాలి, రాయిలాగా అయిపోవాలి. మన మనసు మాత్రం కరగదంట, ఆయన మాత్రం కరిగిపోవాలంట. ఇదేం న్యాయం అండి? దేవుడండి, అవసరమైతే ఆయన కఠినపరచుకోవడానికి ఆయన హక్కు ఉంది. ఆయన మనల్ని కలిగించిన తండ్రి అండి, లోకాలను పుట్టించిన మహనీయుడండి ఆయన. ఆయన మన మీద చేయి చేసుకునే హక్కు ఉంది. ఆయన మనం ఏదైనా అడిగితే ఇవ్వనరా అంటే ఏం చేస్తాం? ఆయన మనం, నువ్వు ఇయ్యి ప్రభువా, నువ్వు తీసుకురా ప్రభు అని అడుగుతున్నాం కదా మనం. నేను ఇవ్వనరా అంటే ఏం చేస్తాం? ఇటు మనం ఏం చేస్తాం? దేవుని బిడ్డలారా, అలాగే నేను మారిన ప్రభు నువ్వు అన్నాం అనుకోండి, నష్టం నీకు, ఆయన ఏం నష్టం లేదు. అన్ని విధాలుగా లాస్ అయిపోయే వాళ్ళు మనమే, అన్ని విధాలుగా నష్టపోయేది మనమే, అన్ని విధాలుగా నరకానికి జారిపోయే స్థితి కలిగి ఉన్నది మనమే. ఇప్పుడు మనకి ఏం అర్థమవుదు, ఎన్ని చెప్పినా మనకి ఎక్కదు. దేవుని బిడ్డలారా, కన్ను మూస్తేనే కానీ ప్రపంచం ఏంటో ఎవరికి అర్థం కాదు.
మీకు ఒక విషయం తెలుసండి, జీవిత విలువ అనేది చచ్చిపోయినడికే బాగా అర్థమవుతుంది. అవునా కదా? జీవిత విలువ ఏంటో బ్రతికున్నోడికి అర్థం కాదండి. చచ్చిపోతేనే కానీ జీవితం ఏంటో వాళ్ళకి అర్థం కాదండి. చచ్చిపోయినోళ్ళకే జీవితం అంటే ఏంటో బాగా విలువ ఏంటో తెలుస్తుందండి. అవునా కదా? ఏమా, బ్రతికున్న వాళ్ళకి జీవిత విలువ తెలుసా, చనిపోయిన వాళ్ళకి తెలుస్తుందా అని అడిగితే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. లూకా సువార్త ముగించుకుందాం. లూకా గారు రాసిన సువార్తలో 16వ అధ్యాయము ఎన్నిసార్లు చదువుకున్నామో. చాలామంది ధనవంతులు లాజరు గురించి ఎరగదీసి చెప్తూ ఉంటారు. కానీ ధనవంతులు లాజరు గురించి బాగా చెప్తే పరలోకం రాదండి. ధనవంతుల్లాగా బ్రతకకుండా ఉంటే వస్తుంది పరలోకం. ధనవంతుడు అగ్నిలో బాధపడుతున్నాడు, ధనవంతుడు కాలిపోతున్నాడు, ధనవంతుడు మాడిపోతున్నాడు, ధనవంతుడు ఏగిపోతున్నాడు అంటారు. అలా చెప్తే పరలోకం రాదు. ధనవంతుడి గురించి భలే చెప్పు నా కుమారుడు అంట దేవుడు. ధనవంతుడి గురించి చెప్తూ ధనవంతుడు బాబులో బ్రతికే వాళ్ళు ఉన్నారా? ధనవంతుడు అగ్నిలో కాలిపోతున్నాడని చెప్తూ ధనవంతుడి కంటే గొప్పగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయినడికే జీవిత విలువ తెలుసండి. అదే ఈ వాక్యం మనకు అర్థం. బ్రతికున్నప్పుడు ఎన్ని చెప్పినా మారరు, ఎంత చెప్పినా ఎక్కదు. ఎందుకంటే లోకం అలాంటిది, బర్ముడా ట్రయాంగిల్ లాంటిది. ఇది విన్నారా పేరు ఎప్పుడన్నా మీరు? ఓ మహాసముద్రంలో నుంచి ఓడలు కానీ, విమానాలు కానీ, హెలికాప్టర్లు కానీ ఏదైనా ఆ ప్రాంతానికి వెళితే మాయమైపోద్దంట, మరలా కనపడదంట. నిజమండి ఇది. బర్ముడా ట్రయాంగిల్ అని ఆ ప్రాంతానికి, ఆ ఏరియాకి ఏదైనా వెళ్ళిందనుకోండి, ఇక మరలా కనపడదంట. చాలా మిస్ అయిపోయినాయంట. అలాంటిది లోకం. ఏదైనా వస్తే ఆ ప్రాంతం ఆకర్షించేసుకుంటుందంట. ఎవడైనా పుట్టాడనుకోండి, తెలుగు రాగా నా లోకం ఆకర్షించేసుకుంటుంది, పట్టుకుపోతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. చనిపోయిన తర్వాత మానవ జీవితానికి ఎంత పరిపక్వత వచ్చి బాధపడుతున్నాడో చూడండి. అందుకే నేను అంటున్నానండి, చనిపోయిన వాడికి జీవిత విలువ తెలుస్తుంది, కానీ అప్పుడు సరి చేసుకోవడానికి టైం ఉండదు. అదే యేసుప్రభు గారు చెప్పిన ఉపమానంలో ఉన్న అద్భుతమైన సంగతి. లూకా సువార్త 16వ అధ్యాయము 24-25 పిల్లరా, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు. భూమి మీద ఎప్పుడు ట్యాప్ ఇప్పినా సర్రమని వచ్చేసేది వాటరు. ఎన్ని నదులు, ఎన్ని సముద్రాలు, ఎన్ని కాలువలు, ఎన్ని చెరువులు, ఎన్ని కోనేరులు. దోషులతో ఎక్కడ నీళ్లు తాగినా కడుపు నిండిపోయేది, దాహం కట్టడిపోయేది. చనిపోయిన తర్వాత సమస్య తల్లకిందలైపోయింది. ఇది ఒట్టిదా అండి? ఇది ఒట్టిదా? ఇది అబద్ధం అనుకుంటున్నారా పిల్లరా? అతని స్థానంలో మనం లేం గనక మనకు అర్థం అవ్వట్లేదు. అగ్ని జ్వాలల్లో యాతన పడుచు నన్ను నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపించు. తప్పు చేశాను, పశ్చాత్తాపడుతున్నాడు. నీటి చుక్క దొరకని చోటికి వెళ్ళిపోయాడని దేవుడు చెప్పాడే. సాక్షాత్తు యేసుప్రభు గారు చెప్పిన ఉపమానం అండి బాబు ఇది. అయినా సరే మనుషుల్లో కదలిక లేదు, మార్పు లేదు. అసలు ఇది నిజమనుకోవడం లేదు. ఆలోచించండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించావు. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంట్రా నీకు జీవిత పరమార్థం. అయ్యయ్యో అంటున్నాడు. భూమి మీద కదా తెలుసుకోవాలి నీ జీవితం ఏంటో. అందుకే కదా దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చింది. అందుకే కదా దేవుడు నీ కుటుంబం ఇచ్చింది. ఒంటరిగా ఉన్న నేను కుటుంబంగా మార్చిందందుకు. తిండి గింజలు లేక వలమల మాడిపోతున్న మనకి రకరకాల ఆహార పదార్థాలు ఇచ్చిందందుకు. భూమి మీద బ్రతకడానికి ఏ లోటు చేశాడు దేవుడు? నీ బియ్యం గింజలు నువ్వు సృష్టించుకో, నీ వంకాయలు నువ్వు చేసుకో, నీ సూర్యుని నువ్వు రప్పించుకొని ఏమనలేదే. కష్టమైనవన్నీ తన భుజస్కంధాల మీద వేసుకుని దేవుడు భారం మోసాడండి. నేను చేసినవన్నీ త్యారగా అనుభవించమని చెప్పాడు, అంతేనండి. ఈరోజు మనం వంకాయని చేసుకుని తయారు చేసుకుని తింటలేదు, మనం కోసుకుని తింటున్నాం. చేపల్ని మనం పుట్టించుకుని తింటలేదు, చెరువులో ఉన్నదాన్ని పట్టుకుని తింటున్నాం. ఆలోచించండి. కోడిలు, మేకలు, సూర్యుడు, చంద్రుడు మనం చేసుకోలేదు పిల్లలు, మనం చెయ్యలేము, మన వల్ల కాదు. అలాంటివన్నీ తండ్రి తన భుజస్కంధాల మీద వేసుకుని సమస్తం ఇచ్చాడే. ఇవన్నీ అనుభవించుకుంటూ నేను ఎందుకు పుట్టించానో తెలుసుకో.
ఒకవేళ నీకు తెలియకపోతే నా కుమారుని లోకానికి పంపిస్తాను. మహా దివ్య సంకల్పం ఇది. ఈ సంకల్పపు ప్రణాళికలో రక్షించబడు అని ఎన్ని చెప్తే వినరా? మరి ఆలోచించండి. అందుకే బ్రతికున్న వాళ్ళకంటే పోయిన వాళ్ళకి జీవిత పరమార్థం బాగా అర్థమవుతుంది. అయితే మాత్రం సరి చేసుకోవడానికి సమయం ఉందా? మళ్ళీ రాగలరు అక్కడి నుంచి? అక్కడ నుంచి ఇప్పటికిప్పుడు నీతిమంతులు రాలేరు, ఇప్పటికిప్పుడు పాపులు రాలేరు. భూమి మీద బ్రతికొండగానే మీకు ఏ టాలెంట్ ఉందో దేవుడి కోసం ఉపయోగించేయాలి. అది పౌలు గారు మా అందరికంటే గొప్ప ప్రసంగికుడే, టాప్ మోస్ట్ స్పీకర్ పౌలు గారు అంటే. ఆయన వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు, కానీ రాకూడదు. మహాత్ములు దాటిపోతే వాళ్ళ మాటలు మరలా మనకు దొరకవు ప్రియులరా. అందుకే బ్రతుకున్నప్పుడు వాళ్ళు మనం ఉపయోగించుకోవాలి. చెప్పినప్పుడు వినాలి, దయచేసి చెప్పినప్పుడు వినాలి. పాపములను తీసివేయటానికి క్రీస్తు యేసు లోకములోనికి ప్రత్యక్షమయ్యాడంట. ఈ ప్రత్యక్షం అవ్వడానికి సృష్టి పుట్టక మునుపు దేవుని ప్రణాళిక అది. దేవుని ప్రణాళిక అప్పటికప్పుడు వచ్చేయలేదు. యేసుప్రభు అప్పటికప్పుడు రెడీ అయిపోలేదు, అప్పటికప్పుడు చెప్పేసుకోలేదు. ఆయన పుట్టడానికి ముందు కొన్ని వందల మంది ప్రవక్తల చేత కొన్ని వందల సంవత్సరాల నుంచి మారుమోగుతుంది ఆయన వస్తాడని. ఆలోచించండి, ఆలోచించండి ప్రియులారా. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుకుందామండి. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు చూడండి. యేసుప్రభు గారు రావడానికి ముందు ఎంత ముందు నుంచి ప్రకటన జరుగుతుందని చెప్పాడో చూడండి. ఎంత దేవుని ప్రణాళిక అండి బాబు ఇది. అందుకనే సర్వశక్తిమంతుని సంకల్పం ఏంటని అడుగుతున్నామే. ఆయన సంకల్పంలో ప్రపంచానికి ఏదో ఒకటి చక్కగా చెప్పి పరలోకానికి వెళ్ళే మరో అవకాశం ఇవ్వాలన్నది ఆయన సంకల్పం అండి. ఇది మన కోసం దేవుడు కష్టపడి చెప్తున్నదండి. దేవుడు ఆయనకు పని లేక చెప్పలేదండి, ఊసిపోక చెప్పలేదండి. మనం రాకపోతే ఆయనకి ఏమి నష్టం లేదండి. ఎంత ప్రేమ అండి దేవుడికి. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. ఎవరికైనా వచ్చారండి ముందు? యేసుప్రభుని సంఘ సంస్కృతి అంటారేటండి? ఎవరికైనా ప్రపంచంలో ముందు ఎవరికైనా పుట్టుకల గురించి చాటి చెప్పడానికి ఎవరైనా వచ్చారా? ఆలోచించాలి. ఇదిగో నీకు ముందు నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. యేసుప్రభు గారు రావడానికి ముందు యోహాను గారు కత్తి తీసుకుని చెలిగేసాడు పట్టుకుని అద్భుతమైన బోధ చేశాడు, పౌరుషమైన బోధ చేశాడు. వాళ్ళకి సంఘాలు లేవు, గుడులు లేవు, సమాజం లేదు. వాళ్ళకి ఒంటరిగా పగలంతా వాక్యం బోధించి రాత్రిపూట అడవుల్లోకి వెళ్ళిపోయేవాడు. ఎంత కష్టపడ్డారండి. ఇదిగో నీకు ముందు నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. అరణ్యంలో కేకలు వేసిన ఒకని శబ్దము అనే ప్రవక్త అయిన యెషయా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రణాళిక అండి ఇది. యేసుక్రీస్తు అనే మహానుభావుడు వస్తాడు. ఆయన రక్తమే మీ పాపాలకి నివృత్తి కలిగిస్తుంది. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవడు వెళ్ళడు అని ఖండితంగా చెప్పి ఆయన పుట్టక ముందు నుంచి ప్రవక్తల్ని భూమి మీదకి పంపించిన దేవుడు, వెళ్ళు నా కుమారుడు వస్తున్నాడు, మార్గాన్ని సరళం చేయి, ఆయన స్పీచ్ ఇవ్వడానికి వేదిక ఖరారు చేయి, ఆయన ప్రకటించడానికి వెంటే ముందు వెళ్ళి ప్రజలను సిద్ధం చేయి అన్నాడు. ఆయన ప్రణాళిక ప్రకారంగా యోహాను గారు వచ్చారు. ఆయన సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆ ప్రణాళికలో, ఆ సంకల్పంలో మనం ఉన్నామా లేదా చూడండి ప్రియులారా. ఆలోచించాలి. పాట ఉంటుందా? ఆలోచించండి. మొన్న ఈ మధ్యకాలంలో ప్రియులారా ప్రేమకు రూపం ఇస్తే అద్భుతమైన పాటలు రాశాను నేను. అందులో మరి కవులు కలములో రానిది అనే పాట చాలా గొప్ప పాట. ఆ పాటని స్క్రీన్ మీద చూద్దాం. దేవుని సంకల్పం తెలుసుకున్న మన జీవితంలో మొదటి రోజు ఇంత చక్కగా మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఇలాగే మీ జీవితాన్ని కాపాడుకుంటూ కుటుంబాలుగా దేవుళ్ళు ఎదుగుతూ ఎవరు వచ్చినా రాకపోయినా పరలోకానికి వెళ్ళాలనే కృతనిశ్చయంతో దేవుని కొరకు బ్రతకండి. మంచి పాటని స్క్రీన్ మీద చూద్దాం. చూసి
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రోజు ఇంత అద్భుతంగా జరగడానికి దేవుడు చూపించిన కృప, ఆయన వాక్యం ఎంత గొప్పదో మొదటి రోజు మీరు చూశారు. నిత్య జీవానికి సంపాదించుకోవాల్సిన మానవ బ్రతుకులు దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధంగా బ్రతుకుతూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఈరోజు మీరు విన్నారు ప్రియులరా. రేపు ఎల్లుండ దేవుని కృపను బట్టి అద్భుతమైన సంగతులు విందాం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగలిగిన మా తండ్రి, ప్రేమగల మా దేవ, తమ్ముడు నాని గారిని ప్రేమించి సహోదరుల ద్వారా 3 రోజులు మహాసభలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బిడ్డల్ని మీ వాక్యంతో మేలు కలపడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతోమంది దైవ సేవకులు ఇలాగా అనేకమైన చోట్ల మీటింగ్స్ పెడుతూ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రకటించేవాళ్ళు ప్రకటిస్తున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వింటున్నామో, ఎందుకు ప్రకటిస్తున్నామో, ఎందుకు మిమ్మల్ని నమ్ముకున్నామో ఆలోచించలేకపోతే మా జీవితానికి పరిపక్వత ఎప్పుడు వస్తుంది తండ్రి? ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి క్రీస్తు మర్మంగా ఉండిపోయాడని, క్రీస్తు అంటే దేవుని మర్మమని సంగతులు చెప్పినటువంటి పౌలు గారు చెప్పిన మాటలు మీ బిడ్డలకి చెప్పాం. విని వెళుతుండగా తోడుగా ఉండండి నాయనా. మా మనసులు కఠినపరుచుకోకుండా మాంసపు గుండెని ఇస్తానని మా పితరులతో చెప్పినట్టుగా మీ బిడ్డలకు అలాంటి హృదయాన్ని ఇవ్వండి. కఠినపరుచుకుంటే మేమే నష్టపోతాం కదా తండ్రి. నాయనా, ఆదమవ్వలు చేసిన తప్పు మేము చేయకూడదనే కదా అనేకమైన సమయాల్లో కాలాలతో సంబంధం లేకుండా మహాప్రవక్తలను మా కొరకు పంపించారని మీ మాట ఎంత గొప్పగా రాయించారు తండ్రి. మీ బిడ్డలు విన్నారు, వారి మనసుల్లో దాచుకోవడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న బిడ్డలకు పరిష్కారాన్ని చూపించండి. మీకోసం బ్రతకడానికి, మీ కార్యక్రమాలు జరిగించడానికి బిడ్డలకు అన్ని విధాల మీ సహాయ సహకారాలు అందించండి. మా కొరకు పొంచి ఉన్న కీడు నుంచి తప్పించండి. మా కొరకు దాచిపెట్టిన మేలు ఇవ్వండి. బిడ్డలు వెళుతుండగా నిండిగా దీవించి పంపించండి. రేపటి దినాన్ని మరలా తిరిగి కలుసుకుని ఆనందపడే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ మైక్ ద్వారా ఎంతమంది బిడ్డలు విన్నారో వారిని, వారి జీవితాలని నాయన బిడ్డలు సరిచేసుకోవడానికి కృప చూపించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండనుగాక. ఆమేన్.